హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మనకృష్ణ క్యాంపస్ 2.0. మనకృష్ణ క్యాంపస్ని చాలా అంటే చాలా అనేది ఎంకరేజ్ చేశారు. అదేవిధంగా మనకృష్ణ క్యాంపస్ 2.1 కూడా ఎంకరేజ్ చేయాలి. అయితే ఈ వీడియో తమ్నేల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి మనం తెలుసుకుంటున్నామని. ఫస్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ని తెలుసుకునే ముందు కొంచెం తడబడుతూ ఉండొచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకునే ముందు మనం ఈవెంట్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆ కాన్సెప్ట్ ఏంటి, ఈవెంట్ మేనేజ్మెంట్ అంటున్నాము. అసలు ఈవెంట్ అంటే ఏదో తెలుసుకోకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే అంత వెళ్ళిపోతే బాగుంటుందని నా ఉద్దేశము. అయితే ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు ఈవెంట్ అనే ఓడికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది. ఇక్కడ మనుషులు ఎవరు లేరండి, లాంగ్వేజ్ అనేది ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఈవెంట్ అనే వర్డ్ అనేది మనం ఇంగ్లీష్లో తీసుకునే ముందు అది ఎక్కడ ఉందంటే లాటిన్ అనే లాంగ్వేజ్లో ఉంది. లాటిన్ లాంగ్వేజ్లో ఉంది. అక్కడి నుంచి తీసుకొని ఈవెంట్ వర్డ్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నామో, తెలుగులో దీనికి మీనింగ్ ఏంటంటే ఒక కార్యము లేదా ఒక సందర్భం అని వస్తుంది. ఇది కొంచెం హ్యాపీనెస్ని ఇస్తుంది, ఎంటర్టైన్మెంట్ని ఇస్తుంది, సంథింగ్. దానికి మీకు ఈవెంట్ అనగానే మీకు అర్థమైపోతుంది. మీరు షోస్ ఎక్కువ చూస్తున్నారు అంటే జబర్దస్త్ కానివ్వండి, ఇలాంటివి చూసినా మీకు ఈవెంట్స్కు తెలుస్తాయి. అంటే వినాయక చవితి ఈవెంట్ కూడా రాబోతుంది. అయితే అంత నేను మాట్లాడుకోలేను. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈవెంట్ ఏదో చూసుకున్నాము, అంటే ఎక్కడిది ఏంటి, దాని మీనింగ్ ఏంటో తెలుసుకున్నాము. దీంట్లో ఈవెంట్స్ అంటే ఎలాగా ఉంటాయి ఈవెంట్స్ అనేవి మనకు తెలిసి. ఈవెంట్స్ అంటే ఏదో వచ్చామా, ఎంజాయ్ చేసామా, వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. కానీ దీంట్లో కూడా చాలా టైప్స్ అనేవి ఉన్నాయి ఈవెంట్స్లో. మొదటగా వచ్చేటప్పటికి సీక్రెసీ బేస్డ్ ఈవెంట్స్. ఇది సీక్రెసీ అంటే తెలుగులో చెప్పాలంటే రహస్యంగా చేసుకున్న ఈవెంట్స్కి ఎలా ఉంటుందంటే, ఈ ఈవెంట్ని చేసేటప్పుడు ఆ వర్క్ అంతా అయ్యేంత వరకు, అంటే లాస్ట్ మినిట్ వరకు 99% అయ్యేంత వరకు ఎవరికి తెలియకుండా చేస్తారు. లాస్ట్ 1% అనౌన్స్ చేస్తారు, అంటే ఎవరికైనా తెలిసే అవకాశం ఉంటుంది. దీంట్లో 2 పాయింట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి సీక్రెసీలో ఒక నియమాలు, అంటే కండిషన్స్ బేస్ మీద ఈవెంట్ అని జరుగుతుంటుంది. అంటే ఈ కండిషన్లు ఉంటేనే ఆ ఈవెంట్లోకి వెళ్తాము, లేకపోతే లేదు. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఆసక్తి కలిగిన ఏదైనా మనం కనిపెట్టేటప్పుడు కానివ్వండి, ఏదైనా చేసేటప్పుడు కానివ్వండి, ఎవరికి తెలియకుండా ఇలాంటి ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏమన్నా గుడి కానివ్వండి, అంటే పురాతన కాలపు గుడి కానీ ఏమైనా బయటపడినట్లయితే దాని గురించి అందరినీ పిలిచి చూపించి ఏమీ చేయరు. ముందు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏంటి అని తెలుసుకున్న తర్వాతే లాస్ట్ మనకి తెలప జరుగుతుంటుంది. అలాంటి ఈవెంట్స్ని మనం సీక్రెసీ బేస్డ్ ఈవెంట్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను మీకు గుడ్స్ టెంపుల్స్ గురించి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను సీక్రెసీ బేస్డ్ ఈవెంట్స్. అలాగే నెక్స్ట్ సైలెన్స్ కాన్ఫరెన్స్. ఇక్కడ వచ్చేటప్పటికి సైలెన్స్ కాన్ఫరెన్స్ అంటే నిజమే బ్రో, సైలెన్స్గానే ఉంటారు. ఎందుకంటే ఈ ఈవెంట్లో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళకి మాట్లాడే అవకాశం ఎక్కడా ఉండదు. వీళ్ళు అభిప్రాయాన్ని ఎలక్ట్రానిక్ ద్వారా కానివ్వండి, ఏదైనా విధానంలో తెలుపుతారు. అది ఎలాగో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే కోటి, లే అంటే లక్ష అనే కాన్సెప్ట్ మీద షోస్ జరుగుతుంటాయి. నేను ఒక తమాషాగా చెప్తున్నాను. ఇలాంటివి అంటే నాగార్జున గారు, చిరంజీవి గారు అంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఇన్ని క్వశ్చన్కి అమౌంట్ పెంచుకుంటూ, అంటే ₹1,00,00,000 క్వశ్చన్, అలా ₹1,00,000 క్వశ్చన్ అలాగా జరిగినప్పుడు పబ్లిక్ అంటే ఆడియన్స్ పోల్ లాగా ఎలా పెడతారో, ఆడియన్స్ పోల్ అంటే వాళ్ళు చుట్టూ ఉన్న మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఇక్కడ సైలెన్స్ కాన్ఫరెన్స్ పీపుల్ అంటాము. వాళ్ళు ఏం మాట్లాడడానికి లేదు, కానీ వాళ్ళకి ఓటేసేదానికి వాళ్ళ అంగీకారం తెలిపే అవకాశం ఉంటుంది. ఇలాంటి కాన్ఫరెన్స్ని మనం సైలెన్స్ కాన్ఫరెన్స్ అంటాము. తర్వాత వచ్చేటప్పటికి కాన్ఫరెన్స్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్. దీనికి ఎగ్జాంపుల్కి చెప్పుకోవాలంటే, మీరందరూ యూట్యూబ్లో బాగా తిరుగుతూ అంటే చూస్తూ ఉన్నట్లయితే మీకు బిఆర్ షఫీ గారి వీడియోస్ కానివ్వండి, మోటివేషన్ వీడియోస్ కానివ్వండి కనిపిస్తూ ఉంటాయి. వీటిలో మనకేం తెలుస్తుందంటే కొన్ని చిట్కాలు, మన లైఫ్ కావాల్సిన చిట్కాలు కానివ్వండి, మన జ్ఞానాన్ని పెంచే మ్యాటర్స్ కానివ్వండి మనకి దొరుకుతూ ఉంటాయి. అలాంటి కాన్ఫరెన్స్ని అనుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మీకు బిఆర్ షఫీ చెప్పుకున్నట్లయితే మామూలుగా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఈవెంట్లో మనకి ట్రాన్స్పరెంట్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్గా అనేది వస్తుంది. అంటే మన లైఫ్ని మార్చే వర్డ్స్ అనేవి ఆయన మనకు చెప్పడం జరుగుతుంది. దీన్ని కూడా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, బట్ ఇది మీరు ఎగ్జామ్లో రాయొద్దు.
మీకు అర్థమవుతుందని దీనికి సంబంధించిన నోట్స్ దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. నెక్స్ట్ బేస్డ్ ఈవెంట్స్. ప్రాజెక్ట్ బేస్డ్ ఈవెంట్స్ ఏంటంటే మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, దాని గురించి ఎవరిచ్చారు, దేనికోసం ఇచ్చారు, మనం ఏం చేయాలి అని అందరూ ఒక దగ్గర చేరి, అంటే ఒక ఈవెంట్ లాగా చేసుకుంటారు. అంటే ఒక టీ పార్టీ కానివ్వండి, ఏదో ఒకటి చిన్న ఈవెంట్ లాగా అన్ని చేసుకుంటారు. లేకపోతే ప్రాజెక్ట్ ముందు చేసుకుంటారు, ప్రాజెక్ట్ అయ్యాక కూడా చేసుకుంటారు ఎంజాయ్మెంట్ కోసం. సాఫ్ట్వేర్లో ఉండేవాళ్ళు మీరు ఇంకా మూవీస్లో కూడా చూసుంటారు. దీని గురించి మళ్ళీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. నెక్స్ట్ నాలెడ్జ్ షాప్ ఏవైనా అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వర్క్షాప్స్ అనేవి జరుగుతాయి. వర్క్షాప్ ఏంటి బ్రో, ఇక్కడ ఈవెంట్స్ అంటున్నారు, వర్క్ అంటున్నారు, ఏంటి దానికి దీనికి ఏం సంబంధం లేదు కదంటే, వర్క్షాప్స్ అంటే ఏం లేదు బ్రో. కొంతమంది ఒక దగ్గర చేరి తమ ఆలోచనలు, తమ ఫెయిల్యూర్స్ కానివ్వండి, తమ సక్సెస్ కానివ్వండి, ఒకరు షేర్ చేసుకుంటూ అందరూ కలిసి అంటే హ్యాపీనెస్గా చేసుకునేదే నాలెడ్జ్ ఆఫ్ షాప్ కానీ నాలెడ్జ్ ఆఫ్ అని కానీ చెప్పుకోవచ్చు. స్పెల్లింగ్లో ఇంకొక ఎఫ్ ఉండాలి, అది మిస్ అయిపోయింది, సారీ, నేను చూసుకోలేదు, మీరు నోట్స్లో చెప్తాను. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. వర్క్షాప్స్ బిఆర్ షఫీ గారు ప్రజెంట్ లాస్ట్ మంత్ నుంచి చెప్తూ ఉన్నారు, వర్క్షాప్ కండక్ట్ చేస్తామని. సేమ్ అదే కాన్సెప్ట్ మీద ఇది ఉంటుంది. మీకు అర్థమవుతుందా? కొంతమంది చేరి తమ ఆలోచనల్ని అందరికి తెలియజేస్తూ వాళ్ళ అవకాశాలను పొందడానికి కానివ్వండి, వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ లంచ్ క్లబ్బింగ్. స్పేస్ పడిపోయింది. లంచ్ క్లబ్బింగ్ అంటే ఇది ఫన్ కోసం లేదా ఎంటర్టైన్మెంట్ కోసం, అంటే లంచ్ టైంలోనే అందరూ కలిసి తింటూ మాట్లాడుకుంటూ అంటే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని లంచ్ క్లబ్బింగ్ అంటారు. దీని గురించి నేను ఎంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే చాలు, నేను అంతకుమించి నేను ఏమీ చెప్పాలనుకోవట్లేదు. అయితే మణికృష్ణ క్యాంపస్ 2.0ని ప్రస్తుతం ఎవరైనా చూస్తున్నట్లయితే, ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బ్రో. ఈ వీడియో మొత్తం అయిన తర్వాత షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, అంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే నేను కొన్ని వర్డ్స్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీకు అర్థం అవ్వకపోవచ్చు. అంటే ఇంత వీడియో చూసి కూడా, ఒక 10 minutes వీడియో చూసి కూడా మధ్యలో వదిలేసినట్లయితే మీకు ఏ యూజ్ అనేది ఉండదు. అంతే, నేను అంతకుమించి ఏం చెప్పను. నెక్స్ట్ ఈవెంట్స్ పాయింట్స్లో ఇప్పుడు మీకు ఈవెంట్ అంటే తెలిసింది. అలాగే ఈవెంట్స్లో టైప్స్ అనేవి ఎలాంటి ఈవెంట్స్ చేసుకుంటారో తెలిసింది. అయితే ఇండియన్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసుకుంటాయి కార్పొరేట్ ఈవెంట్స్ని. అది ఎలాంటివో ఒకసారి చూద్దాము. ఇండియన్ కార్పొరేట్ ఈవెంట్స్ ఎలాంటి చేసుకుంటాయి? ఫస్ట్ కాన్ఫరెన్సెస్ అంటే ఏంటి బ్రో? ఏమీ లేదు, అందరూ ఒక దగ్గర చేరేసి అంతే అందరిని పరిచయం చేసుకోవడము, ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకోవడము. ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫరెన్సెస్ ఒక కంపెనీ అంటే ఆర్గనైజేషన్లో జరుగుతాయంటే అది ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఏదైనా ఏ ఫీల్డ్ అయినా సరే, గవర్నమెంట్ అయినా సరే, ప్రైవేట్ అయినా సరే ఖచ్చితంగా చేసుకోవడం జరుగుతుంది. ఇవి ఎందుకంటే హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి, లోయర్ పొజిషన్ ఉన్న వాళ్ళకి సంబంధాన్ని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఈ కాన్ఫరెన్సెస్ చాలా యూజ్ అవుతాయి. అంటే ఇప్పుడు లోయర్లో ఉన్న వాళ్ళకి కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇలాంటి కాన్ఫరెన్స్లో వాళ్ళు రేస్ చేయొచ్చు. అలా మాకు ఇలాగా చిన్నగా చూస్తున్నారు, ఇలాగ మమ్మల్ని విమర్శిస్తున్నారు, అంటే సీనియర్స్ కానివ్వండి, హయ్యర్ వాళ్ళు కానివ్వండి, మమ్మల్ని ఇలా చేస్తున్నారని అలాంటి కాన్ఫరెన్స్లో మాట్లాడుకోవడానికి, తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతగా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోలు ఎంత అయిపోయేటట్టుంది, అయినా కానీ నేను చెప్తాను. సెమినార్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక టాపిక్ మీద కానివ్వండి, లేదా ఒక ప్రాబ్లం మీద కానివ్వండి, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే పని మీద కానివ్వండి, మనం ఒక సెమినార్ ఇచ్చినట్లయితే, అంటే దాని గురించి అందరికీ తెలిసేలా మాట్లాడి అందరికీ అర్థం చేసి అంగీకారం పొందే విధంగా చేసేదే సెమినార్. అంతే, అంతకుమించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను బ్రో, మీరు ఎక్కువైపోయేలా ఉంది. మీటింగ్ ఏం లేదు బ్రో, మీరు ఇప్పుడు స్కూల్స్లో మీటింగ్స్ జరుగుతాయి, బయట హాస్పిటల్స్లో మీటింగ్ జరుగుతాయి. అంటే ఒక స్టాఫ్ అందరూ ఒక దగ్గర చేరేసి లాస్ట్ మంత్ ఏం చేసాము, నెక్స్ట్ మంత్ ఏం చేస్తున్నాము, ఈ మంత్ ఏం చేస్తున్నాము, ఏదేదో మాట్లాడేసుకోవడం. నెక్స్ట్ ఇలాంటి తప్పులు ఏమైనా చేస్తున్నట్టే అలాంటివి చేయకుండా ఆ మీటింగ్స్లో చేస్తారు. ఎవరైనా కంప్లైంట్ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది కూడా ఈ మీటింగ్స్లోనే అవుతూ ఉంటుంది.
ఆ మీటింగ్ గురించి నేను అంత ఎక్స్ప్రెషన్ అంత చెప్పాలనిపించట్లేదు. మీటింగ్ అంటే మీరు ఎన్నో మూవీస్లో చూసుంటారు, మీకు అర్థమవుతుంటుంది. నేను కొంచెం ఫ్రెండ్లీగా చెప్తున్నాను, ఏదో మీకు కాలేజీల్లో బట్టి లాగేసినట్టు చెప్పట్లేదు, ఒకసారి చూసుకోండి. అయితే నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఫ్రెష్ కాన్ఫరెన్సెస్ వచ్చేటప్పటికి ఇది ఒక కంపెనీ లేదా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, హెల్త్ సిస్టమ్ కానివ్వండి, ఏ ఫీల్డ్ అయినా సరే ఒక ఫ్రెష్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ లేదా ఒక ప్రోడక్ట్ని కానీ అందరికీ అందేలా, అంటే వార్తల్లో వచ్చేలా, అంటే న్యూస్లో వచ్చేలా, న్యూస్ పేపర్లో వచ్చేలా అందరికీ పబ్లిష్ చేసుకోవడానికి ఇలాంటి ఈవెంట్స్ అనేది మామూలు చేస్తూ ఉంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ఒక పర్టికులర్ ప్రెస్ అంటే అక్కడ వరకే కాదు, అంటే ప్రోడక్ట్ కానివ్వండి, ప్రాబ్లం కానివ్వండి, ఏదైనా కాన్ఫరెన్స్ ద్వారా అందరికీ తెలిసేలా చేసేదాన్ని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇన్సెంటివ్ ట్రావెల్ ఇది వచ్చేటప్పటికి ఒక సర్కిల్ అని ఏం లేదు. ఒక కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని పెంచేదానికి, వర్క్ని పెంచుకునే విధంగా కొన్ని ట్రిప్స్ అని వేయడము, అందరినీ తీసుకెళ్ళి కొంచెం ఈవెంట్ లాగా ఏర్పాటు చేయడము, అలాగే చిన్న గిఫ్ట్స్ కానివ్వండి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా గేమ్స్ కానివ్వండి ఇలా కండక్ట్ చేసి ఈవెంట్ లాగా చేస్తారు. దీన్ని కూడా ఇన్సెంటివ్ ట్రావెల్స్ అని చెప్పుకుంటారు ఏముంది. తర్వాత వచ్చేటప్పటికి ప్రొడక్షన్ లాంచ్. ఇప్పుడు కొత్తగా ఏమైనా ఐటెం వచ్చినట్లయితే డైరెక్ట్ అనేది తీసుకురావాలి కదా, దానికి ఒక ఈవెంట్ అనేది పెడతారు. అంటే ఇప్పుడు నేను ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒప్పో మొబైల్ ఉంది, కొత్త మోడల్ తీసుకొస్తుందంటే ప్రోడక్ట్ లాంచ్ ఈవెంట్ అనేది పెడుతుంది. దానికి చాలామందిని పిలుస్తూ ఉంటుంది. దీని ద్వారా ప్రోడక్ట్ అందరికీ వచ్చినట్టు ప్రెస్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. ఎంప్లాయీస్ కానివ్వండి అంతా వచ్చి చూసుకొని దీని అన్నిటిని ప్రమోట్ చేస్తారు. ప్రోడక్ట్ లాంచ్ కూడా ఒక ఈవెంటే. అవార్డ్ సెరమోనీస్. ఇప్పుడు ఏమైనా సక్సెస్ వచ్చినట్లయితే దాని గురించి ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేసి సన్మానం అంటాం. మన తెలుగులో అయితే, మన తెలుగు లాంగ్వేజ్లో సన్మానం అంటే అవార్డ్ సెరమోనీస్, అంటే అవార్డు తీసుకునేదానికి మనకి సంతోషం అని చెప్పుకోవడానికి ఏదో అలా అయిపోతుంటుంది. బ్రో మీకు ఇలాంటి వర్డ్స్ కామన్గా తెలుసు కాబట్టి నేను చెప్పేస్తూ ఉన్నాను. నేను ఏదో కేర్లెస్గా చెప్తున్నానని మాత్రం ఊహించుకోవద్దు. బోర్డ్ మీటింగ్స్ అంటే మీకు తెలుసు, కంపెనీస్లో అంటే ఇప్పుడు వరకు ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే లైబిలిటీస్ అంటే అప్పులు కానివ్వండి, దాని మీద అంటే ఒరిజినల్ ఓనర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకునేదాన్ని బోర్డ్ మీటింగ్స్ అంటాము. బోర్డ్ మీటింగ్స్లో ఏం జరిగితే కంపెనీ యొక్క చిటికలో పైకి వెళ్ళడమో కిందకి వెళ్ళడమో జరుగుతుంది. బోర్డ్ మీటింగ్ విషయాలన్నీ ఆ లెవెల్లోనే ఉంటాయి. బోర్డ్ మీటింగ్ అనేది అలాగ ఉంటుంది. అంటే కొంతమంది చేరి దాని గురించి అని మాట్లాడుకున్నా, లేకపోతే ఒక ఈవెంట్ లాగా, అంటే ఫుడ్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానీ ఇచ్చుకుంటూ చేసుకునేదాన్ని మనం ఈవెంట్గా చెప్పుకుంటాం. సరే బ్రో, ఇప్పుడు వరకు మీరు కంపెనీల గురించే చెప్పుకుంటూ ఉంటారు. మన ఈవెంట్స్ అంటే మనకి కార్యాలు, సందర్భాలు అవి ఇవి అన్నారు. మేము ఇంటి దగ్గర చేసుకుంటాం కూడా, అవి కూడా ఈవెంట్సే కదా అంటారు. కరెక్ట్ బ్రో, అది కూడా ఈవెంట్సేను. దాని ప్రైవేట్ ఈవెంట్స్ కిందగా చెప్పుకోవచ్చు మనం. ఇవి కూడా మీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగితే దీన్ని సపరేట్గా రాసేయండి, రాయాల్సిన అవసరం లేదు. బట్ రాస్తే మనకి ఈవెంట్స్ గురించి, కాన్సెప్ట్ గురించి అందరికీ తెలుసు అని ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. ప్రైవేట్ ఈవెంట్స్ కిందకి వచ్చేటప్పటికి ప్రైవేట్ ఈవెంట్ గురించి చెప్పుకుంటే ఎడ్డింగ్ ఈవెంట్ వస్తుంది. మొట్టమొదటిగా వచ్చేదే ఎడ్డింగ్ ఈవెంట్. అంటే మామూలుగా హై రేంజ్లో ఉండే, అందరికీ తెలిసిన, అందరూ పోగలిగిన ఈవెంట్ ఏంటంటే ఈ మ్యారేజ్ సంబంధించినవి జరుగుతూ ఉంటాయి, మీకు తెలిసిందే. వీటి గురించి నేను చెప్పబలేదు బ్రో, ఎక్స్ప్లెయిన్ చేయను. బర్త్డే ఈవెంట్లు ఏమి ఉంటాయి, కేక్స్ ఉంటాయి, జ్యూస్ ఉంటుంది, కూల్ డ్రింక్స్ ఉంటాయి, తాగడము, తినడము, రావడము, గిఫ్ట్ ఇవ్వడము, ఫోటో దిగడము, అంతకుమించి ఏం లేదు. వెడ్డింగ్ యానివర్సరీస్ అంటే 2 years, 5 years, 20 years, 30 years చేసుకుంటూ ఉంటారు. అవి కూడా ఈవెంట్సే. ఇంకా చాలా ఉన్నాయి. ఫ్యామిలీ ఈవెంట్స్ ఏం లేదండి, మనం కొన్ని ఫ్యామిలీస్ అన్నీ కలిసి ఒక దగ్గర చేరి అంతే ఒక గేమ్స్ ఆడుకుంటూ అలా ఇలా ఈవెంట్స్ చేసుకుంటారు. అంటే ఈవెంట్స్ అంటే అదే కార్యము, సందర్భము, కలిసిన సందర్భమే ఈవెంట్ అవ్వచ్చు. ఈ మాటలో చెప్పుకోవాలంటే దీనికి సంబంధించిన, అంటే ఇప్పుడు నేను చెప్పేదంతా ఓవరాల్గా
అంటే మీ అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నాను, అందుకని మీకు కొంచెం కామెడీగా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిబిషన్స్ ఏమీ లేవండి. ఏదైనా సమిష్టిగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ కానివ్వండి, సర్వీసెస్ కానీ ఒక దగ్గర పెట్టి మనకి అందరికీ చూపిస్తూ వాళ్ళు ప్రయోజనాన్ని పొందిస్తూ చేసేదాన్ని ఎగ్జిబిషన్ అంటారు. దీంట్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మ్యూజియంస్ ద్వారా మాకేం వస్తుంది బ్రో, అది బ్రో, ఇది బ్రో అంటారు. ఏం లేదు బ్రో. మ్యూజియంస్లో కళాఖండాలు ఉంటాయి, శాస్త్రీయ సాంస్కృతిక ఏదో నోరు తిరుగు ఆ పదాలు కూడా ఉన్నాయి. ప్రాచీన కళల గురించి మనం తెలుసుకోవడానికి కూడా ఇవి ఉంటాయి. అంటే ఎగ్జిబిషన్ అంటే మనం అన్నీ ఒక దగ్గర ఉన్న వాటిని మనం దగ్గరికి వెళ్ళి చూసి వాటికి కుదిరితే టచ్ చేయడానికి కానివ్వండి, వాడటానికి కానివ్వండి, అంటే యూజ్ చేయడానికి మనం ట్రై చేస్తాము. అలాంటివన్నీ మనం ఎగ్జిబిషన్ కిందగా చెప్పుకోవచ్చు. మ్యూజియంస్లో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మ్యూజియంస్లో మనం చూడొచ్చు, అంటే ఫొటోస్ కానివ్వండి, అంటే స్టాచ్యూస్ లాగా తయారు చేసి పెట్టుంటారు. అలాగే ఆర్ట్ ఎగ్జిబిషన్ అంటే మెయిన్గా ఇప్పుడు జనరల్గా చెప్తాను, బయట ఎగ్జిబిషన్ అనేది పెడతారు. అంటే ఎవరైనా ఆర్టిస్టులు డ్రాయింగ్స్ కానివ్వండి, ఎవరైనా వేసినట్లయితే బొమ్మలు బాగా వేస్తుంటారు, లేకపోతే పెయింటింగ్ బాగా చేస్తుంటారు. అలాంటివి ఏమైనా పెట్టినట్టయితే మనం ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్తాము, అక్కడ చూస్తాము. లేకపోయినా ఏదైనా తయారు చేసిన అంటే ఫ్యాషన్ డిజైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు డ్రెస్సు మోడల్స్ కానివ్వండి, ఇలాంటివి కూడా మనకి ఆర్ట్ ఎగ్జిబిషన్ కిందకే వస్తాయి. ఇంకా ట్రేడ్ షోస్ అంటే ఇప్పుడు ఇది మీకు వర్తక రూపమే అనుకోవచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి వస్తువుల్ని అమ్మే ఉద్దేశంతో, అదేవిధంగా ఏం అమ్ముతున్నారు, ఏం సేవలు అందిస్తున్నారు, అంటే ఎవరైతే వర్తకుడు ఉన్నాడో, ఎవరైతే కంపెనీ ఉందో వాళ్ళు ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి ఇలాంటి షోస్ అనేవి పెట్టుకుంటారు. అంటే మ్యాక్సిమం ఇలాంటివి మామూలుగా ఈ సిటీస్లో చూడొచ్చు. అంటే కొన్ని షాప్స్ అన్నీ ఒక దగ్గర చేరేసి జైంట్ వీల్స్ కానివ్వండి, చిన్ని ఐటమ్స్ దగ్గర వీళ్ళు ప్రొవైడ్ చేసుకొని, అంటే ఈవినింగ్ టైంలో వచ్చే వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని అమ్మేదానికి ట్రై చేస్తూ మీకు కనిపిస్తూ ఉంటారు. ట్రేడ్ సేల్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమీ లేదు. ఇక్కడ వచ్చేటప్పటికి ట్రేడ్ సేల్లో ఒక ట్రేడర్కి ఇంకో ట్రేడర్కి సంబంధం ఏర్పడే అవకాశం ఉంటుంది, వీళ్ళ వ్యాపారాలు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కన్జ్యూమర్ మనం ఆ వస్తువుని కొనే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా బెనిఫిట్ అవుతుంది. దీన్ని కూడా ఎగ్జిబిషన్లోకి ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ట్రేడ్ షో కానివ్వండి, ట్రేడ్ ఫేర్ అంటారు మామూలుగా. ట్రేడ్ ఫేర్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ట్రేడ్ ఫేరు షోస్ అన్న ఒకటే సేమ్, కాకపోతే మీకు ఆ కాన్సెప్ట్లో చిన్న తేడా ఉంటుంది. పేరు కూడా సేమ్ మీనింగే వస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి కన్జ్యూమర్ ఎగ్జిబిషన్ అంటే ఇప్పుడు చేయూత వస్తువులని పెడుతూ ఉంటారు. అంటే ఆర్టిస్ట్కి బస్ స్టాండ్లు కానీ ఎదురుగా కానివ్వండి, లేకపోతే కాలేజీ గ్రౌండ్స్లో కానివ్వండి పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని అమ్మడానికి అలాంటి కన్జ్యూమర్ ఎగ్జిబిషన్ లాగా పెట్టేసి వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. యాజ్ పర్ మనకి ఇలాంటివి మనం కన్జ్యూమర్ ఎగ్జిబిషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ట్రేడ్ ఫెయిర్ ఆర్ షోస్ అనేది ఏంటి బ్రో, అసలు రెండు ఒకటే కదా బ్రో అన్నారు, ఏదో కన్ఫ్యూజ్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో. సేమ్ ఒకటే, ట్రేడ్ ఫెయిర్ అంటారు. అంటే ఇక్కడ ప్రొఫెషనల్గా చెప్పుకోవాలంటే ట్రేడ్ ఫెయిర్ అని చెప్పుకుంటారు. మామూలుగా లాంగ్వేజ్లో మన వాడుక భాషలో చెప్పుకునేటప్పటికి ట్రేడ్ షోస్ అని మామూలుగా చెప్పుకుంటాము. అంటే కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలిగా, అంతలా కోట్లలో వ్యాపారం చేసేటప్పుడు. ఇప్పుడు వచ్చేటప్పటికి ట్రేడ్ ఫెయిర్ అంటే ఏమీ లేదండి, వస్తువులు అమ్ముకుంటూ, అంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్తాను ఫస్ట్ది, ఇక్కడ అర్థమవుతుంది. ఇండస్ట్రీ ట్రేడ్ ఫెయిర్ ఉంది, ఇండస్ట్రీ ట్రేడ్ ఫెయిర్స్ ఉన్నాయి. దీనికి వచ్చేటప్పటికి అన్ని ఇండస్ట్రీలు ఒక దగ్గర చేరుతాయి. అంటే ఒక డేట్ అనుకుంటాయో, లేకపోతే అందరూ ఒక మాట అనుకొని, అంటే ఇప్పుడు ఇండస్ట్రీలకి ఒక హెడ్ అనేవాళ్ళు ఉంటారు. అంటే ఒక ఇండస్ట్రీ ఉందంటే ఆ ఇండస్ట్రీలన్నిటికీ ఒక హెడ్ని పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ ఇండస్ట్రీలకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లం వస్తే ఎవరైనా రేస్ చేయాలి, ఎవరైనా మాట్లాడాలి, ముందుండి ఆ ట్రేడ్ని ముందుకు జరపాలి. అంటే ఒక మొబైల్ కంపెనీలు అన్నిటికీ ఒకరిని హెడ్ చేసుకుంటారు. అలాగా ఒక ఇండస్ట్రీ ట్రేడ్ ఫెయిర్ ఉందనుకోండి, అన్ని కంపెనీలు అందరూ ఒక దగ్గరికి వస్తారు. వాళ్ళు మొబైల్స్ కానివ్వండి, వాళ్ళ సర్వీసెస్ కానివ్వండి, అందరు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకొని వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు. అంటే మేము ఈ టెక్నాలజీని ఇంతవరకు మేము ఇంప్రూవ్ చేసాము, మీరు ఎంతవరకు చేశారు, అది ఎలా చేశారు ఏంటి అని తెలుసుకొని వాళ్ళు
ఈ మిగతా ట్రేడర్స్ కూడా దానికి ఆ లెవెల్కి పెరిగేలా ఈ ఇండస్ట్రీ ట్రేడ్ ఫేర్స్ అనేవి షోస్ అనేవి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. దీంట్లో కన్జ్యూమర్స్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. బట్ ఏమో నేను ఇప్పటి వరకు ఎవరు పోయినట్టు గమనించలేదు. ఇండస్ట్రీ ట్రేడ్ అనేది కంపెనీస్ మధ్య జరుగుతాయని మాత్రం విన్నాను. పోయే అవకాశం వాళ్ళు పర్మిషన్ ఇస్తే చూసి వాళ్ళు చేసేటి మాత్రం చూడొచ్చు. నెక్స్ట్ కన్జ్యూమర్ ట్రేడ్ షోస్. కన్జ్యూమర్ ఇందాకే చెప్పాను, ఎగ్జిబిషన్స్లో కానీ ఆర్టిస్ట్ బస్ స్టాండ్లో ఎదురుగా జాయింట్ వీల్స్ పెట్టేసి తర్వాత బ్రేక్ డ్యాన్స్ అని అది అని ఇదని ఏదో జాతరలాగా జరిగిపోతూ ఉంటుంది. అక్కడ మనం వస్తువులకి అమ్మడానికి ముఖ్య ఉద్దేశం బాగా గమనించినట్లయితే వస్తువులు ఎక్కువ అమ్ముతూ ఉంటారు. అలాంటివి కూడా చెప్పుకోవచ్చు. కన్జ్యూమర్ మీకు ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను. మీకు అలాగా ఆర్టీసీలోని లేకపోతే కాలేజీ గ్రౌండ్లని అలాగే మేమే రాయొద్దు, మీకు ఎగ్జాంపుల్గా అర్థమవుతుందని. అంటే ఒక దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ ట్రేడర్స్ అందరూ కలిసి సేల్స్ చేసేదాన్ని కన్జ్యూమర్కి అందుకని కన్జ్యూమర్ ట్రేడ్ షోస్ అంటే ఇక్కడ వచ్చి చూసి పోవచ్చు, ఖచ్చితంగా కొనాలనే రూల్ అయితే లేదు, ఎక్కడా ఉండదు. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఎక్కువ షాప్స్, ఎక్కువ మోడల్స్, అదేవిధంగా ఎక్కువ చాయిసెస్ ఉంటాయి. కాబట్టి అంటే ఒక దగ్గర రేట్ ఎక్కువ ఉండొచ్చు, ఒక దగ్గర రేట్ తక్కువ ఉండొచ్చు, కొనచ్చు కొనకపోవచ్చు, ఏమైనా కావచ్చు. ఇలాంటి షోస్ని మీకు అర్థమై ఉంటుంది. తర్వాత ట్రేడ్ షోస్ ఇప్పుడు చెప్పిందే బ్రో, దానే రాసేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి బ్రో. ట్రేడ్ షో అంటే ఏం లేదు, మళ్ళీ నేను చెప్పమంటారా? ట్రేడ్ షో కానీ ట్రేడ్ ఫేర్ కానీ సేమ్ అదేను. ఈ 3 టాపిక్ల మీద రేజ్ అవుతూ ఉంటుంది. ఇక ట్రేడ్ అంటే మళ్ళీ నన్ను అడుగుతారు, ట్రేడ్ అని రాశారు కదా, మళ్ళీ దానికి ఎక్స్ప్లెయిన్ చేయలేదని. ట్రేడ్ అంటే ఏం లేదు బ్రో, ఇప్పుడేగా చెప్పాను. ఒక గ్రూప్ ఆఫ్ ఎక్కడైనా ఈవెంట్ అనేది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిస్తేనే అది ఈవెంట్ అవుతుంది, అదే కదా. అలాగే ఒక ట్రేడ్ అనేది షో జరుగుతుంది. అంటే ఇప్పుడు అందరూ బైక్స్ తీసుకొచ్చుకున్నారు, అంటే హోండా వాళ్ళు వచ్చారు, బజాజ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళన్ని మోడల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టారు. ఈ మోడల్ అంటే ఇప్పుడు 150cc అండ్ 125cc ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి కార్బొరేటర్స్ యూస్ చేస్తారు, ఏంటి అని సంథింగ్ జరుగుతూ ఉంటుంది కదా వాళ్ళ మధ్య. అలాంటివి కూడా ట్రేడ్ అంటే కార్బొరేటర్స్ పర్చేజ్ చేయడం, వీటి గురించి మాట్లాడుకోవడం, అలాంటివి అన్నిటినీ షోస్ ట్రేడ్స్ కింద చెప్పుకోవచ్చు. నేను యాజ్ ఫర్ ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను. దీనివల్ల చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. నేను దీనికి సంబంధించిన నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అయితే మన ఛానల్ మణికృష్ణ క్యాంపస్ అనేది చాలా ప్రాబ్లంలో పడింది, మీకు తెలిసే ఉంటుంది. పాత ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్ అయితే దీనికి సంబంధించిన నోట్స్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కానివ్వండి, మీరు కావాలని కామెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. అయితే చిన్న హెల్ప్ చేయాలి మీరు, చిన్న స్పాన్సర్షిప్గా, అంటే లక్షల్లో, నాకు కోట్లల్లో, వేలలో కూడా అవసరం లేదు. మినిమం 5 రూపీస్ నేను దీని యొక్క ప్రైజ్ అనేది ఫిక్స్ చేస్తాను. ఎవరైతే కావాలనుకుంటున్నారో, ఎందుకంటే ఈ 5 రూపీస్ కూడా ఎందుకంటే నాకు ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి. నా మణికృష్ణ క్యాంపస్లో నేను 150 వీడియోస్ దాకా చేస్తున్నాను, బట్ దాని యొక్క యూజ్ అనేది ఏమీ లేదు. యూజ్ చూసుకొని మీరు చేస్తున్నారా బ్రో అంటే ఎవరికైనా కావాలి బ్రో. ఇప్పుడు నాకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలంటే వాడు నాకు ఊరికే ఇస్తాడా? నేను ఇలాగా స్టూడెంట్స్ చెప్తున్నాను నాకు కావాలి అంటే చేయడు కదా. నా ఇంటర్నెట్ బిల్స్కైనా వస్తాయని నేను ఇలా చేస్తున్నాను. మీకు ఎవరికైనా నోట్స్ కావాలన్నట్లయితే కింద కామెంట్ చేయండి. వాట్సాప్ నెంబర్ ఉంది, అంటే అబౌట్లోకి వెళ్ళినట్లయితే యూట్యూబ్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అదేవిధంగా వాట్సాప్లో వచ్చి మీరు మెసేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీకు అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. నేనేం దాపిడకాలు ఏమి లేవు బ్రో, ఖచ్చితంగా చెప్తున్నాను. మీకు ఉంటే ఇవ్వండి, లేకుంటే లేదు. బట్ మన ఛానల్ని కొంచెం ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో అంతే. జై హింద్.